వీళ్ళకి ఎంత పాఠం చేస్తున్నా అర్థం కాదు. వీళ్ళు పాస్ అయ్యేది గుర్తులేదు, మమ్మల్ని విసిగిస్తూ ఉంటారు. ఛీ. Coming, sir. 5 minutes లేట్. ఎందుకురా? సార్ కాస్త లేట్ అయింది సార్, కాస్తే కదా సార్. కాస్త నేనేంటో రేపు మీకు చూపిస్తా. ఇవాళ మీ పేరెంట్స్ మెసేజ్ చేస్తా, రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టిస్తా. మీ అటెండెన్స్ బయటికి తీస్తా, మీరు రాసిన రాతలు మీ పేరెంట్స్ కి చూపిస్తా. మీ బ్రతుకుల పేరెంట్స్ ముందు తెస్తా, మీరు టైంకి క్లాస్కి వచ్చేలా చేస్తా. మీ రాతలు మారుస్తా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? వీళ్ళు ఫీజులు దొబ్బరం, వాళ్ళు మాకు శాలరీలు దొబ్బరం. వీళ్ళకి పాఠాలు చేసినా పెద్ద పొడి చేయదేం లేదు. పాఠాలు చేయడం ఒక బొక్క. కాపీ దాట్. ఊ అంటావా మా సాంగ్లో సమంత ఏమంటుంది? నాన్న జేబులో నుండి 1000 రూపాయలు కొట్టేయడం ఎలా? గూగుల్. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, నాశనం అయిపోతావురా నువ్వు. ఏంటి మమ్మీ ఎవడీడు? తింక పుక్తో పంత వెళ్ళదా? పాత్గా ఉందా మీలో తల లాయింది. 1 + 1 ఇది తాళ్ళేది ఇలా తేతికి 1 + 1 ఇది కొద్దు పోయిట్ 1 + 1 ఇది కొద్దు తీత తిప్ప పవన్ తెల్లాను. తర్వాత ఉప్పెనలో హీరోకి మ్యాథం లేదు. తైందా ఏంటి బాబన్నా ఇంకోసారి తైందా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నా పిల్లం నన్ను మరీ వరస్ట్గా కొట్టేసిందిరా. ఎందుకు పనికిరారా మీరు? మరీ గట్టి కొట్టేసిందిరా. అసలు ఏం రాయాలో కూడా తెలియట్లేదు. మీ అమ్మ నాన్న మిమ్మల్ని కాలేజీకి పంపించడం వేస్ట్. ఇంకా ఏం రాయాలో తెలియట్లేదు. ఫ్రస్ట్రేషన్ తీర్చుకుందాం ఉన్నారుగా. అసలు వెళ్ళి ఎనుముల్ని కొనుక్కొని మేపుకున్నా కాస్త బాగుపడతారు డబ్బులు వచ్చి. కాలేజీలో ఒక్కడున్నాడు పాఠాలు జరిగేటప్పుడు. మిమ్మల్ని ఎగ్జామ్లో కూర్చోపెట్టాం. ఇక లాస్ట్, ఇప్పుడు ఇదే మీ లాస్ట్. ఇదే మిమ్మల్ని ఎవరైనా ఎగ్జామ్లో కూర్చోపెట్టాం. నెక్స్ట్ ఇయర్ మాకు చదివే వాళ్ళు మాత్రం చాలు. ఎందుకు పుడతారు మీలాంటి వాళ్ళు? వెళ్ళి నదిలో దూకి చావండి. అమ్మాయ ఫ్రస్ట్రేషన్ మొత్తం తీరిపోయింది. వీళ్ళకి ఏం రాయాలి? ఎంజీ సిజీ ఇవాళ చాప్టర్ కంప్లీట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. హే స్టూడెంట్స్, ఓపెన్ పేజ్ నెంబర్ 40. ఇవాళ మన టాపిక్ రోమియో జూలియట్. రోమియో జూలియట్ ఇదొక్క తిక్కది. రోమియో ఈడొక్క బక్కోడు. వీళ్ళిద్దరు లవ్ స్టోరీని కొన్ని జనరేషన్లే నాశనం అయ్యాయి. నిబ్బలు లేచిపోతున్నారు.
motherfucking Eagle Double G. ఎవరు చూడలేదు. ఇవాళ మన పాఠం అభిజ్ఞాన శాకుంతల. అభిజ్ఞాన శాకుంతల తీయండి. అభిజ్ఞాన శాకుంతల దీన్ని రాసింది కాళిదాసు. ఆయన ఒక మహా రచయిత, చాలా గొప్పవారు. గుప్తుల కాలం నాటి రచయిత అతను. ఇది తెలుగు క్లాస్ కదా, మరి పద్యానికి వెళ్ళిపోదామా? సరే, పాఠానికి వెళ్ళిపోదామా? కాళిదాసు చాలా గొప్ప గొప్ప రచనలు చేశాడు. చాలా మంచి రచయిత కూడా. మీరు చదవాలని కాళిదాసు ఆయన నేను కలిసి చెరువు గట్ల మీద బీడీలు కూడా తాగేటోళ్ళం. చాలా మంచి ఫ్రెండ్స్. It's the motherfucking Eagle Double G. హే ఎవ్రీవన్, వీడియో చాలా లేట్ అయింది, సారీ ఫర్ దట్. మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.